జిల్లాలో వాహన చోరీలకు పాల్పడుతున్న ముఠాను నేరడిగొండ పోలీసులు అరెస్ట్ చేసి కేసును ఛేదించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివారం పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ నెల 21న ఆదిలాబాద్ రీమ్స్ ఎదురుగా ఆటో చోరీ యత్నం అనంతరం ప్రత్యేక తనిఖీలు చేపట్టిన పోలీసులు జూలై 24న కుఫ్టీ ఘాట్ వద్ద తనిఖీలు సమయంలో పరారైన నిందితులను జూలై 25న వాంకిడి చెక్పోస్ట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో A1 యాసర్, A6 సోహెల్ వాహనాలను గుర్తించి ముఠాకు సమాచారం అందించగా మొత్తం 9 మంది సభ్యులు వాహనాలకు దొంగిలించి ఇఫ్తఖార్ షేక్ అబ్దుల్లాకు విక్రయించినట్లు వెల్లడైంది. ఈ సమావేశంలో ఉట్నూరు ఏఎస్పీ రుత్విక్ సాయ్ కొట్టే, IPS ఇచ్చోడా, CI CH రమేష్, CCS ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, నేరడిగొండ SI సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో మనం ఒక ఆపరేషన్ కవచ్ రీసెంట్గా స్టార్ట్ చేసాం. దాంట్లో దాదాపు 3, 4, 5 చెక్ పోస్ట్ ఎవ్రీడే మనం ఏర్పాటు చేసాం. 21st నైట్ ఈ ఆదిలాబాద్ రీమ్స్ దగ్గర ఒక ఆటో దొంగతనం అటెంప్ట్ చేస్తే మన వాళ్ళు ఆ చెక్ పోస్ట్ వాళ్ళకు చూసి వాళ్ళు పారిపోయారు. కొంచెం చేసాము, బట్ ఆ నెంబర్ క్లారిటీ రాలేదు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ ధైర్యం తీసుకొని 24th ఆఫ్టర్నూన్ మళ్ళీ మన ఏరియాలో వచ్చి దొంగతనం అటెంప్ట్ చేశారు. అది కూడా సక్సీడ్ కాలేదు. అప్పుడు మనం చెక్ పోస్ట్ వాళ్ళు ఇక్కడ నేరడిగొండలో వాళ్ళకి ఆపదానికి ట్రై చేస్తే, ఎందుకంటే అప్పుడు PCR నుంచి మొత్తం నెంబర్ వైరల్ చేసాం. ఆపదానికి ట్రై చేస్తే కొంచెం ఇబ్బంది పెట్టుకున్నారు. ఆ తల్వారు ఉంటే ఆ తల్వారు కూడా తీసి మన వాళ్ళకి బెదిరించారు. దాని తర్వాత అప్పుడు ఆ బండి నెంబర్ కొంచెం మనకి దొరికినాయి. ఆ బండి నెంబర్ మొత్తం మనం క్లారిటీ తీసుకున్నాము. ఒక హోమ్ గార్డ్ బండి, దానికి వీళ్ళకి కిరాయిలో ఇచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ వీళ్ళు నిన్న మళ్ళీ సక్సీడ్ కావట్లేదు, మళ్ళీ దొంగతనం చేయాలి అంటే మళ్ళీ వచ్చారు. అప్పుడు మన ఇన్ఫర్మేషన్లో ఎందుకంటే మొత్తం డీటెయిల్స్ వచ్చినాయి. చెక్ పోస్ట్లో, ఫారెస్ట్ చెక్ పోస్ట్లో వీళ్ళకి పట్టుకోవడం జరిగింది. అప్పుడు వాళ్ళు 5గురు వచ్చారు. వీళ్ళు 5గురు లీడర్ యాసీర్తో సహా వచ్చారు. వీళ్ళ పని ఏంటి అంటే, వీళ్ళ నిర్మల్ పైసా చెందిన వాళ్ళు. వీళ్ళ మెయిన్ పని ఏంటి అంటే డిస్ట్రిక్ట్స్ తిరిగి నైట్ డే టైం ఎక్కడైనా బైక్స్ ఆటోస్ పార్క్డ్ ఉంటే అది దొంగతనం చేయాలి. దీనిలో ఈసారి కూడా ఇలా వచ్చినప్పుడు మొత్తం ప్లాన్ చేసి వచ్చారు, బట్ 2 సార్లు ఫెయిల్ అయినాయి. 3rd టైం మనం పట్టుకోవడం జరిగింది. దీనిలో 5గురు పట్టుకోవడం జరిగింది. అదే స్పాట్లో యాసిర్, అక్బర్, ఉమర్, ఫారూక్ అండ్ అబ్దుల్. వీళ్ళు కత్తి తీసుకొని వస్తారు. వరంగల్, నిజామాబాద్, మేడ్చల్, కరీంనగర్ ఇట్లయినా వేరే వేరే జిల్లాలో పోయి దొంగతనం చేస్తారు. దొంగతనం చేసి మళ్ళీ రిటర్న్ వస్తారు. వీళ్ళకి ఇంకా 5గురు ఒక గ్యాంగ్, ఇంకొకటి గ్యాంగ్ వీళ్ళ పట్టుకున్న తర్వాత వాళ్ళు కూడా పట్టుకోవడం జరిగింది. దానిలో సోహేల్ ఒకరు ఉన్నారు, యాసిర్ ఫస్ట్ పట్టుకున్నాము చెక్ పోస్ట్లో. ఇంకొక సోహేల్ మెయిన్ గ్యాంగ్ మెంబర్ ఉన్నారు, అతను కూడా పట్టుకోవడం జరిగింది. ఈ ఇద్దరే ఆల్మోస్ట్ 15 to 20 మెంబర్స్ వీళ్ళు కలిపి ఇదే ప్లాన్ చేస్తున్నారు, ఇదే చేస్తారు. దీనిలో కూడా మళ్ళీ తర్వాత మనం సోహేల్, నజీర్, ఆజం, ఇఫ్తఖార్ అండ్ అబ్దుల్లా వీళ్ళకు పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరికీ 10 మందికి జైలు పంపడం జరుగుతుంది. వీళ్ళ నుంచి దాదాపు 7 బైక్స్, 3 ఆటోస్ రికవర్ అయినాయి. ఈ అన్ని బైక్స్, ఆటోస్ మేడ్చల్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ అట్లయిన ఏరియాలో దొంగతనం చేసి ఇక్కడ లోకల్, అది కూడా బెంచాలో అబ్దుల్లా మరియు ఇఫ్తఖార్ వీళ్ళకి అమ్మడం జరిగింది. వాళ్ళకి కూడా ఈ ఫేవర్లో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా మొత్తం మెకానిక్ లాగా మొత్తం అన్ని డీటెయిల్స్ మారుతారు. అండ్ ఈ కాకుండా వీళ్ళ గ్యాంగ్ మెంబర్ ఆల్రెడీ 5గురు, 6గురు జైల్లో ఉన్నారు. ఇంతకుముందు ఎక్సైజ్ కానిస్టేబుల్ నిజామాబాద్లో గుద్ది ఆమెకి చంపడం జరిగింది. దానిలో కూడా వీళ్ళే గ్యాంగ్ మెంబర్, వీళ్ళే గ్యాంగ్ నుంచి చెందిన వాళ్ళు ఉన్నారు 5గురు. సో ఇప్పుడు 10 మందికి పట్టుకోవడం జరిగింది. పాత కేసెస్ కూడా ఎక్కువ వీళ్ళపైన కాలేదు, కొన్ని ఉన్నాయి. ఎక్కువసారి వీళ్ళు పోలీస్ దృష్టిలో రాలేదు. ఇప్పుడు ఒక మంచి వీళ్ళపైన సస్పెక్ట్ షీట్ మనం ఓపెన్ చేసి నిర్మల్ జిల్లాకి పంపడం జరుగుతుంది. దయచేసి అందరితో మనవి, ఈ ఫస్ట్ మీ వెహికల్స్కి నెంబర్ ప్లేట్ పెట్టండి.